హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష ట్రేడింగ్ స్కిల్స్. ఎస్టర్డే మార్నింగ్ మనం అనాలిసిస్ వీడియో అనేది ఒకసారి పోస్ట్ చేసుకున్నాం కదా, దాని గురించి రివ్యూ చూద్దాము. అండ్ మండే లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి నిఫ్టీ మనము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే మార్కెట్ వెళ్ళలేదు. చూడండి ఒకసారి ఓకే, బ్యారిష్ ఎంట్రీ వస్తే తీసుకుంటాను అని చెప్పాను కదా నేను ఒకసారి చూడండి. రీటెస్ట్ అయింది, బేరిష్ ఎంట్రీ పడింది, బట్ క్యాండిల్ వచ్చేసి 40 పాయింట్స్ ఉంది. మన కిందకి 40 పాయింట్స్ అనేవి లేవు కదా అసలు. సో అసలు ట్రేడే తీసుకోమన్నమాట ఇందులో. అండ్ చూడండి ట్రేడే తీసుకోము. సో ఇక్కడ నుంచి బయింగ్ ప్యాటర్న్ వస్తే పైన ఒక రెసిస్టెన్స్ ఉంది, అది కూడా చాలా దగ్గరగా ఉంది. సో బయింగ్ ప్యాటర్న్ కూడా మనం ట్రై చేయము అనే చెప్పాను నేను. కానీ ఇక్కడ ఈరోజు క్లియర్గా డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. చూడండి ఒకసారి. అది బ్రేక్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవంగా. అసలు రీటెస్ట్ అనేది లేకుండా వెళ్ళింది మార్కెట్ పైకి. చూడండి డబ్ల్యూ ప్యాటర్న్ అక్కడ నుంచి కొంచెం రీటెస్ట్ అయిన 5 minutesలో కూడా రీటెస్ట్ లేదు, ఒకటే క్యాండిల్. అసలు ఎంట్రీ ప్యానిక్తో ఎంట్రీ తీసుకోవాల్సిందే తప్ప మనకు అసలు ఎంట్రీనే రాలేదు. చూడండి ఇలా అక్కడ రీటెస్ట్ ఏదైనా జరిగి వచ్చినట్టయితే ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది మనకి, లేదు. సో నిఫ్టీలో ఎంట్రీ లేదు. బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఇది అసలు క్వైట్ ఆపోజిట్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా కింద పీడిహెచ్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పి, బట్ అసలు అక్కడ దాకా కూడా రాలేదు మార్కెట్. చూడండి ఒకసారి. ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే తీసుకుందాము అని డిస్కస్ చేసుకున్నాము మనం వీడియోలో, బట్ అది అలా రాలేదు. ఆ రెసిస్టెన్స్ దగ్గరే కన్సాలిడేట్ అయ్యి దాన్నే బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. రీటెస్ట్ కూడా అవ్వలేదు అట్లీస్ట్. డబ్ల్యూ ప్యాటర్న్ ఎంత క్లియర్గా ఉందో చూడండి మార్కెట్ నిన్న. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్ మనం చూసింది. హిందాల్కో కూడా చూద్దాం ఒకసారి. నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా మార్నింగ్ క్యాండిల్ చూడంగానే 15 minutes ఇంత క్యాండిల్ ఉంది, మనకేం ఎంట్రీ దొరకదని లేదు, రాలేదు. ఇది ఒకసారి చూద్దాం. చూడండి నిన్న నేను 2 ఎంట్రీ మోడల్స్ చెప్పాను. ఇలా వచ్చి కింద ప్యారలల్ లైన్ టచ్ చేస్తూ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయితే కింద ఎంట్రీ తీసుకుంటాము అని చెప్పి, లేదు అంటే సెకండ్ ఎంట్రీ మోడల్ వచ్చేసి సేమ్ ఆ సపోర్ట్ దగ్గర కన్సల్టేట్ అవుతే అక్కడ నుంచి షార్ప్ బయింగ్ వస్తుంది అని డిస్కస్ చేసుకున్నాం. చూడండి ఎలా వెళ్ళిందో. యాక్చువల్లీ నిన్న నేను ఇక్కడ ఎంట్రీ పెట్టాను, బట్ ట్రిగ్గర్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ మారుతి. చూడండి ఇది కంప్లీట్గా డబ్ల్యూ ప్యాటర్న్ కూడా కాదు, ఫేక్ అవుట్. మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఫేక్ అవుట్. ఇండెసివ్ క్యాండిల్స్తో ఫేక్ అవుట్స్ తోటి బాగా ఇబ్బంది పెట్టేసింది నిన్న. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇందులో కూడా అసలు మనకేం ఎంట్రీ రాలేదు.
ఓకే, నెక్స్ట్ మండేకి నిఫ్టీ లెవెల్స్ డ్రా చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 hour టైం ఫ్రేమ్ పెట్టాను. ఓకే, 23,514 అనేది ఒక రెసిస్టెన్స్, 23,700 అనేది ఒక రెసిస్టెన్స్, అండ్ 23,289 అనేది ఒక సపోర్టు. ఇవి మండేకి లెవెల్స్ అనమాట. నిఫ్టీలో చూద్దామంటే ఫుల్లీ బుల్లిష్గా వెళ్ళింది కదా, అంత ట్రెండీగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కన్సాలిడేట్ అవ్వాలి మార్కెట్, ఏమైతే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ, ఇది కూడా సేమ్ అంతే, 1 hourలో పెట్టాను. $56,800 అనేది ఒక రెసిస్టెన్స్, 57,140 అనేది ఒక రెసిస్టెన్స్. ఓకే, 55,710 అనేది ఒక సపోర్ట్ డ్రా చేశాను. చూద్దాము మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది, మన లైన్స్కి సపోర్ట్ చేస్తుందా లేదా. ఓకే, నెక్స్ట్ స్టాక్స్ హెచ్ఆర్ మోటార్ చూద్దాం. హెచ్ఆర్ మోటార్ ఇది కూడా సేమ్ అంతే, 1 hourలో పెట్టుకొని డ్రా చేద్దాం. $7,327 ఒక రెసిస్టెన్స్, 7,420 ఒక రెసిస్టెన్స్, 100 పాయింట్స్ ఉంది. ఓకే, అంటే స్టాక్ పెద్దదిగా, అంటే ప్రైస్ ఎక్కువ కదా, సో 7,130 అనేది ఒక సపోర్ట్. ఓకే, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ చూద్దాం. ఓకే, 1788 అనేది ఒక సపోర్టు. ఓకే, 1840 అనేది ఒక రెసిస్టెన్స్. ఓకే, 1856 ఇంకొక రెసిస్టెన్స్. ఫైనల్లీ ఇందులో మనకి భారతీ ఎయిర్టెల్లో జోన్స్ అనేవి ఫామ్ అయినాయి. చూద్దాం మార్కెట్ మనకి ఎలా ఎంట్రీ ఎలా ఇస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.